చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సౌత్ సిసీ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో మీనా ఒకరు. టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నటి మీనా గురించి నెట్టింట్లో ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1982లో వచ్చిన తమిళ్ సినిమా నెంజంగల్లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంకియో కెట్టాకురల్, అన్బుల్లా వంటి తమిళ సినిమాల్లో మీనా నటించింది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్లో అగ్ర కథనాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సరసన మీనా నటించి మంచి హిట్లు అందుకుంది. హీరోయిన్గా మీనా నవయుగం, ఎన్రసవిన్ మనసిలే, సాంత్వనం, రాజేశ్వరి కళ్యాణం, చంటి, వీర, ముత్తు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. మీనాకు ఒక కూతురు ఉంది. ఆ చిన్నారి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో మీనా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ సినిమాలో మీనా తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన దృశ్యం కూడా సూపర్ హిట్ అయింది. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ చనిపోయారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి మీనా కూతురుతో కలిసి ఒంటరిగానే జీవిస్తోంది. ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తనకంటూ చిన్న వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈ వార్త వైరల్ అవుతుంది. మీనా వయస్సు 48 ఏళ్లు. ఆమెకు చిన్నారి కూడా ఉండడంతో ఒక్కతే ఇబ్బంది పడడం కంటే మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిదని ఆమె తల్లిదండ్రులు బలవంతం చేసి వివాహానికి ఒప్పించారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే మీనా స్నేహితులు ఇవి ఒట్టి పుకార్లే అని చెబుతున్నారు. మీనా సైతం ఈ వార్తను చాలాసార్లు ఖండించింది. కానీ మళ్లీ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి.